Today, I want to explain the max percentage. నేను ఈరోజు మ్యాథ్స్ పర్సంటేజ్ గురించి చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ధోనిష్ని. ఇప్పుడు వీడియోలోకి పోతే, when a quantity or an object is divided into 100 equal parts is known as percentage. ఒకవేళ ఒక క్వాంటిటీ లేదా ఆబ్జెక్ట్ 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయితే దాన్ని పర్సంటేజ్ అని అంటాము. ఎగ్జాంపుల్గా Dinesh scored 450 marks out of 500 marks. Avinash scored 210 marks out of 300 marks. Find the percentage. దినేష్ 500 మార్క్స్కి 450 మార్క్స్ స్కోర్ చేస్తే అవినాష్ 300 మార్క్స్కి 210 మార్క్స్ స్కోర్ చేస్తే దాని యొక్క పర్సంటేజ్ని అడుగుతున్నారు. దానికి సమాధానం Dinesh percentage is equals to 450 divided by 500 is equals to 90 by 100 is equals to 90 percentage. When the numerator was there was a numerator now, the numerator is converted into percentage. Same like that, Avinash percentage is equals to 210 by 300 is equals to 70 by 100 is equals to 70. దినేష్ పర్సంటేజ్ 450 డివైడెడ్ బై 500 చేస్తే 90/100 వచ్చింది. అది 90% అయింది. అవినాష్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 210 డివైడెడ్ బై 300 ఈజ్ ఈక్వల్స్ టు 70/100 ఈజ్ ఈక్వల్స్ టు 70%. ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఇప్పుడు డివైడ్ చేసిన తర్వాత దానికి వచ్చిన ఆన్సర్ ఉంది కదా, ఆ ఆన్సర్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ ఒక ఫ్రాక్షన్ ఫామ్లో వచ్చింది కదా. అప్పుడు న్యూమరేటర్ ఉంది కదా, డినోమినేటర్ 100 వచ్చింది. న్యూమరేటర్ గనక 90 లేదా 70 ఎక్సెట్రా నంబర్స్తో కనుక ఉంటే అదే పర్సంటేజ్ అయ్యిద్ది. ఇప్పుడు మీకు ఇది పర్సంటేజ్ గురించి అర్థమవుతే ఎక్సర్సైజ్లోకి పోదాం. Suresh scored 700 marks out of 1000 marks. Ramesh scored 900 marks out of 1000 marks. Find its percentage. సురేష్ 1000 మార్క్స్కి 700 మార్క్స్ స్కోర్ చేస్తే రమేష్ 1000 మార్క్స్కి 900 మార్క్స్ స్కోర్ చేస్తే వాటి యొక్క పర్సంటేజ్ని కనిపెట్టండి. మీకు ఈ సమాధానం తెలిసిన వారు కామెంట్ చేయండి. ఇఫ్ యూ నో దిస్ ఆన్సర్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, ఎందుకంటే మేము ఒకవేళ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.